ఎంపీటీసీలు తప్పితే ఇంకెవరు ఉండారన్నారు, కానీ అందరు ఎందుకు ఉన్నారు సార్? ఎంపీటీసీల పని కానీ ఎంపీటీసీల పని ఎంపీటీసీలే ఉండాలి, వేరే ఒక్కరు అవసరం లేదు సార్. ఇక్కడ సార్ మా ఇంటి దగ్గర ఎవరు వస్తే బాగుండదు చూడండి సార్, వాళ్ళకు కూడా చెప్పండి. మీరు కూడా మీడియా వాళ్ళు ఇక్కడ ఒక నాటకం అక్కడ ఒక నాటకం కూడా చేయొద్దండి సార్. మీడియా వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఇక్కడ మా ఇంటి దగ్గర వచ్చి ఉంటారా మీరు హామీ? ఇక్కడ ఒకటే మీడియా తీసేది కాదు, అక్కడ కూడా రండి, మళ్ళీ చూస్తాను. నిన్నటి నుంచి ఎవరైనా వచ్చినారా మీరు? రమేష్, నేను వైస్ ఎంపీగా ఉంటుంది. ఎంపీటీసీ పోయింది వాడట్టు ఎంపీపీ అభ్యర్థి అరూరు కాదు. అసలు మమ్మల్ని ప్రపోజల్ కూడా పిలిచిపోయి బెదిరిస్తున్నారు సార్. మనిషిని దాబెట్టి మీటింగ్ స్టార్ట్ అయినాక ఆయన బయటికి పోయినారని అబద్ధం చెప్తున్నారు. పోలీసులే బయటికి పిలిచిపోయినారు, రూమ్ లో దాబెట్టేసినారు సార్. ఇప్పుడు మేము బయటికి వచ్చినాక పిలుచుకొచ్చినారు సార్ లోపలికి. పోలీసులు బెదిరిస్తున్నారు సార్, ఎమ్మెల్యే కూడా రూమ్ లోకి పిలిచిపోయి బెదిరిస్తున్నారు సార్. అభ్యర్థిని పిలిచిపోయినారు సార్ రూమ్ లోకి పిలిచిపోయినా. ఏం బెదిరించినారో మనకైతే తెలియదు. ఆ పిల్లడు 7 గంటలు వచ్చినాడు. రమేష్, దేవగిరి రమేష్. మాకు చేయండి అంటే ఇప్పుడు నేను చేయను, నా పిల్లల మీద ప్రమాణం చేసినాను. ఫస్ట్ ఏంటి నేను చేస్తుంటే 10 రోజుల ముందు మీరు మాట ఇచ్చింటే మీకు మాట ఇస్తుంటే నా పిల్లల మీద ప్రమాణం చేసినాక నేను ప్రాణం పోయినా కానీ నేను చేయను. ఈడే ముందు తాగి చనిపోతే చనిపోతాను అన్న సార్. సొంత ఏమన్నా చేస్తాను, మాకేం దానికి కాదు. చచ్చిపోయినా చచ్చిపోతాను ఏంటంటే నా పిల్లలు ప్రమాణం చేసినాను, వీళ్ళకి మాట ఇచ్చినాను, చేస్తానని చెప్పాను సార్. అంత తప్ప నేను ఇప్పుడు చేయొచ్చున్నావా? నాకు లేదు, నేను ఏం చేయలేదు. మీరు ఎంతమంది ఉన్నారు? మేము 8 మంది ఉన్నాం. 7 మంది ఉన్నారు. ఓటింగ్ చేయాలి. వీడియో వాళ్ళు రిక్వెస్ట్ సార్. నాది నేను ఇక్కడే ఉన్నాను, ఎంపీటీసీ సార్. నేను నన్ను నిన్నటి నుంచి 30-40 మంది మా ఇంటి దగ్గర ఉన్నారు సార్. ఈ 40 మంది నుంచి మేము నిన్నటి నుంచి 2 డేస్ అయింది, మేము ఎవరు నిద్రపోలేదు, ఫుడ్ కూడా తినలేదు అసలు. ఇప్పుడు కూడా మా ఇంటి దగ్గర ఎవరైనా వచ్చినారంటే నేను ఎక్కడ కావాలంటే అక్కడ పోతాను సార్. ఇది అయితే నేను అందరికి చెప్తున్నాను, ఎందుకంటే మేము పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. మేము 2 డేస్ నుంచి నిద్రపోలేదు, ఫుడ్ తినలేదు, టెన్షన్ పెడుతున్నారు సార్. ఇద్దరు వాళ్ళు ఏం షిఫ్ట్ బై చేసుకుని వస్తున్నారు. ఏం సార్ రిక్వెస్ట్ అడిగితే రిక్వెస్ట్ అడగాలి, కానీ ఈరోజు 5:30 వరకు మా ఇంటి దగ్గర కాళ్ళు పెట్టి ఇట్లా బెదిరిస్తే ఎట్లా సార్? మేము ఎట్లా బతకాలి ఊర్లో మేమందరము? ఎందుకు ఇదేం సార్? ఇది మాకు అర్థం కావటం లేదు అసలు. సార్ అడగాలంటే అభిమానం ఉంటే అభిమానంగా అడగాల, అదే ఏదైనా అభిమానంగా అడగాల. ఏం సార్ 30 మంది వస్తే మేము యాటికి కావాలి సార్? ముందు 30 మంది వచ్చినారు సార్ పొద్దున్న. ఎవరు బాధ్యత ఇది? ఎవరు వహిస్తారు ఈ బాధ్యత? 30 మంది వచ్చి పొద్దున్న ఇంకా మేము ఇంకా లేసి వాకులు కూడా తీయలేదు. 30 మంది మా ఇంటి దగ్గర ఉన్నారు. ఏంటి పరిస్థితి ఇది? ఇప్పుడు కూడా రారని మా ఇంటి దగ్గర ఏం గ్యారంటీ సార్? నాకు అది ఇవ్వండి. ఇప్పుడు ఎవరున్నారు?